గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ రైతు డిక్లరేషన్లో ఒకేసారి 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీతో అబద్ధం మాట్లాడించి నేడు వారి ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొదటిసారి మాట తప్పాడు. ఈ రోజు పాలమూరు నుంచి ముఖ్యమంత్రి అయితే జిల్లాకు మేలు జరుగుతుందని ఇక్కడి ప్రజలు అనుకుంటే ముఖ్యమంత్రి ఏడాది పూర్తి కావస్తోంది, ఒక్క ప్రాజెక్టు కూడా మొదలు పెట్టలేదని విజయ్ కుమార్ ఆరోపించారు. నేను ప్రశ్నిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీకు సంబరాలు చేసేటువంటి నైతికత లేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు పాలమూరు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పాలమూరులో మీరు సంవత్సరం పూర్తయితా ఉందిగా, ఒక వారం రోజులు పూర్తయితే డిసెంబర్ 7వ తారీఖు వస్తే సంవత్సరం రోజులు పూర్తయితుంది. ఒక సంవత్సరం పూర్తయితుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. నా పాలమూరు నుంచి మా పాలమూరు వ్యక్తి ముఖ్యమంత్రి అయినాడని సంతోషించారు చాలా మంది ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పాలమూరు కోసం ఏ రకమైనటువంటి దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నారో, ఏ రకమైన బడ్జెట్లు మీరు కేటాయింపులు చేశారో ప్రజలకు ఇవాళ సమాధానం చెప్పాలి. మీరు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ ని మీరు ప్రారంభించలేదు. ఏదో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పేసి అక్కడ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని పక్కదారి పట్టించి నీ యొక్క అల్లుడు ఫార్మా కంపెనీ కోసం ఈ కృష్ణానది నుంచి కొడంగల్కి లిఫ్ట్ ద్వారా నీళ్లు తరలించి ఆ యొక్క ఇండస్ట్రీ కోసం తీసుకెళ్తా స్వార్థం ఉంది తప్ప ఆ ప్రాంత రైతుల మీద ఎలాంటి ప్రేమ లేదని చెప్పి సందర్భంగా నేను ఆరోపణ చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి మీరు పాలమూరు ప్రజలను మోసం చేసినారు కదా మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి. ముఖ్యమంత్రి అయితే, ఒక జిల్లా ముఖ్యమంత్రి అయితే ఆ జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి చూపించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో చూసాం మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వచ్చినప్పటి వరకు కూడా ఏ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయితే ఆ జిల్లా వ్యక్తులు ఖచ్చితంగా అభివృద్ధిని, ఆ జిల్లా తన మార్కుని జీవితం కాలం ఉండేటట్లు తన మార్కును చూపించుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత శాపనార్థాలు, తిట్లు, లాఠీ చార్జీలు, అరెస్టులు, జైలు పాలు, హరిజన గిరిజన బీసీ రైతు కుటుంబాలను ఈరోజు ఈ రకమైనటువంటి పట్టున కొట్టుకునేటువంటి పరిస్థితిని కల్పించిన రేవంత్ రెడ్డి గారు